హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే గనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! సో, ఎస్‌బీఐ స్కీమ్ గురించి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాననమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే వీడియో ఎప్పుడు ఖజానా చేశాను కదా వీడియో. సో, అప్పుడు పెట్టాలి. కాకపోతే దీని గురించి కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని తర్వాత పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అప్పటి వరకు అవ్వలేదనమాట. సో, ఇప్పటికి కుదిరింది. సో, అది. తర్వాత ఏంటంటే ఈ వీడియో చేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్‌గా ఈ వీడియో తీసేటప్పుడు అనుకున్నాను ఫస్ట్ చేద్దామని. అనుకున్నప్పుడు ఒక ఆర్టికల్ చూసాననమాట పేపర్‌లో. ఏంటంటే 50 క్రోర్స్ ఎస్‌బీఐ అకౌంట్స్ ఉంటే, ఈ స్కీమ్ కట్టిన వాళ్ళు ఓన్లీ మనకి 2, 3 క్రోర్స్ మాత్రమే ఉన్నారంట. సో, చాలా మందికి ఈ స్కీమ్ గురించి అసలు తెలీదు. ఓకేనా? సో, అందుకని ఓకే. చాలా మందికైతే ఈ స్కీమ్ గురించి తెలీదు కాబట్టి, సో, మన వీడియో వల్ల అంతమందికి హెల్ప్ అవుతుంది కదా! అని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాననమాట. సో, సో, ఇంకెందుకు ఆలస్యం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. సో, ఫస్ట్ దీని ఏజ్ లిమిట్ గురించి చెప్తాను. 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా దీని ఏజ్ లిమిట్ అనమాట. సో, ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబులే. సో, ఇప్పుడు స్కీమ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాము. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది రోడ్ యాక్సిడెంట్ పాలిసీ అండి. ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందనమాట. రిమైన్ వేట్‌కి కూడా ఇది స్కీమ్ అనేది వర్తించదు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కీమ్ ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ అప్లై చేశారనుకోండి. సో, ఆ పర్సన్ అప్లై చేసినప్పుడు ఎవరైతే నామినీగా పెడతారో, ఆ నామినీకి మాత్రమే అమౌంట్ అనేది వెళ్తుందనమాట. అండ్ ఆ ఒక్క పర్సన్‌కి మాత్రమే ఆ కవరేజ్ అనేది ఆ 20,00,000 అయినా, 10,00,000 అయినా గానీ కవరేజ్ అవుతుంది. సో, అది. సో, స్కీమ్ డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ మనకు ఇది ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టిన విధంగానే చెప్తున్నాను. 5 చెప్పాను కదా! 1000 కడితే మనకు సంవత్సరానికి ఇయర్లీ వచ్చి 1000 పే చేయాలి. 1000 పే చేస్తే ఆ ఇయర్‌లో ఎవరికైనా గానీ ఆ పర్సన్ పే చేసిన పర్సన్‌కి ఏదైనా జరిగితే రోడ్ యాక్సిడెంట్ వల్ల మాత్రమే. రోడ్ యాక్సిడెంట్ వల్ల ఏమైనా జరిగితే మాత్రం అప్పుడు ఆ మనీ అనేది 20,00,000 అనేది కవరేజ్ అవుతుంది. అద్ అదే 500 పే చేస్తే కనుక ఎవరైనా సరే పర్సన్ సమ్ ఎక్స్ పర్సన్ 500 పే చేశారనుకోండి పర్ ఇయర్‌కొచ్చి ఓన్లీ 10,00,000 మాత్రమే మనకి కవరేజ్ అనేది అవుతుందనమాట. అదే 1000 పే చేస్తే 20,00,000 అనేది కవరేజ్ అవుతుంది. సో, దీని ప్రాసెస్ ఏంటంటే నార్మల్‌గా ఎవరైనా వెళ్లి అప్లై చేశారనుకోండి. సో, 21 జూన్ 2024లో అప్లై చేశారు. సో, నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ 21 వరకు అది ఉంటుంది. ఓకేనా? సో, ఆ ఇయర్‌లో ఏమైనా కానీ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఏం జరిగినా కానీ ఈ పాలిసీ అనేది అప్లై అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ 21న మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలనమాట. ఓకేనా? సో, మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. సో, రెన్యువల్ చేయించుకోవాలంటే బ్యాంక్ అకౌంట్‌లో ఒకవేళ మనీ ఉన్నాయనుకోండి 1000 కానీ, అది 500 గానీ ఎవరెంత పే చేస్తే అంత ఉంటే కనుక ఆహ్, ఆ అమౌంట్ అనేవి ఆటోమేటిక్‌గా కట్ అయిపోతాయి. ఒకవేళ అమౌంట్ ఏం లేకపోతే కనుక స్వయంగా బ్యాంక్‌కి వెళ్ళి రెన్యువల్ చేయించుకోవాలి. ఓకేనా? సో, అమౌంట్ ఉంటే దానంతట అదే కట్ అయిపోతాయి. అమౌంట్ లేకపోతే మాత్రము బ్యాంక్‌కి వెళ్లి రెన్యువల్ చేయించుకోవాలి. సేమ్ అలాగే నెక్స్ట్ ఇయర్ వరకు అలా నెక్స్ట్ ఇయర్ 2026 జూన్ 21 వరకు అది మళ్ళీ వర్తిస్తుంది ఆ స్కీమ్ అనేది. ఓకేనా? సో, అలా ప్రతి ఇయర్ కూడా రెన్యువల్ చేయించుకోవాలి. ఓకే. సో, చెప్పాను కదా! 500 అయితే 10,00,000 1000 అయితే గనక 20,00,000 ఇయర్లీ మాత్రమే కట్టాలండి. ఇది మంత్లీ కాదు. మళ్ళీ చెప్తున్నాను. పదే పదే చెప్తున్నా అని చెప్పేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇది స్కీమ్ కాబట్టి చెప్తున్నప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్‌గా ఇవ్వాలి కాబట్టి ఇన్ని సార్లు మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు అనిపించింది చెప్తున్నాను నేను. నా ఒపీనియన్ అండి ఇది. ఏంటంటే యాక్చువల్‌గా సమ్ ఎక్స్ పర్సన్ ఎవరైనా ఫ్యామిలీలో ఏదైనా అయినప్పుడు ఆ ఫ్యామిలీ రోడ్ యాక్సిడెంట్ వల్ల గానీ పర్సన్‌కి ఏదైనా అయినప్పుడు ఆ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. ఫైనాన్షియల్‌గా అయితే చాలా ఇదిగా సఫర్ అవుతారు. చాలా స్ట్రగుల్ అవుతారు. పిల్లల ఖర్చులని ఇలా చాలా ఉంటాయి. సో, ఇంకా ఫ్యామిలీ మొత్తం తన మీద డిపెండ్ అయినప్పుడు తను సడెన్‌గా తనకేమైనా అయినప్పుడు ఇంకా మొత్తం కంప్లీట్‌గా చాలా ఇదిగా ఉంటుందనమాట. ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ అయిపోతారు. సో, అలాంటి టైంలో
ఇలాంటి పాలిసీలు ఏమన్నా కట్టుకుంటే మాత్రం బాగా యూజ్ అవుతాయి. ఆ పర్సన్ ఎలాగో ఏ పర్సన్ అయినా సరే ఆయన సమ్ ఎక్స్ పర్సన్ ఎవరైనా సరే పర్సన్‌ని తిరిగి తీసుకురాలేము. ఆ బాధ అలాగే ఉంటుంది. కాకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రము ఇలాంటి స్కీమ్ అలాంటివి ఏమన్నా ఉంటే మనీ వచ్చేవి ఏమన్నా ఉంటే మాత్రము ఆ ఫ్యామిలీకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. పిల్లల ఖర్చులు కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా! సో, అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. సో, అందుకని వీడియో అనేది చేస్తున్నాననమాట. నాకైతే చాలా అనిపించిందండి ఈ స్కీమ్ అనేది. సో, అది నా ఒపీనియన్. ఇది కంప్లీట్‌గా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అర్థమైందని అనుకుంటున్నాను స్కీమ్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.